హే గాయ్స్, ఎలా ఉన్నారు? చిన్నప్పుడు మనందరం స్కూల్కి వెళ్ళాం. అఫ్ కోర్స్ ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అయితే మనం స్కూల్కి వెళ్ళడమే కాదు, రకరకాల రూల్స్ పాటిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఒక్కో దేశంలో స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఒక్కోలా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం జపాన్ స్కూల్స్లో స్టూడెంట్స్ పాటించే కొన్ని వింతైన రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఇప్పుడు మన స్కూల్లో ఇన్ కేస్ ఎవరైనా టీచర్ ఆబ్సెంట్ అయ్యారనుకోండి, ఫస్ట్ మ్యాథ్స్ సార్ వస్తాడు. అరే మనకి సిలబస్ కొంచెం పెండింగ్ ఉందిగా, ఈ పీరియడ్ నేను తీసుకుంటాలే అని ఆ పీరియడ్ లాగేస్తాడు. ఇన్ కేస్ మ్యాథ్స్ సార్ రాలేదనుకో, సైన్స్ టీచర్ వచ్చింది. బాబు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, మనకి కొంచెం సిలబస్ పెండింగ్ ఉంది, ఈ పీరియడ్ నేను తీసుకుంటాలే అని ఆమె దొబ్బేసింది. కొన్నిసార్లు అయితే ఈ టీచర్స్ మధ్య ఆ పీరియడ్ కోసం చిన్నపాటి యుద్ధాలే జరుగుతాయి. సో ఫైనల్గా ఏంటంటే మనల్ని మాత్రం ఖాళీగా ఉండనీరు. అయితే జపాన్ స్కూల్స్లో అలా కాదు. ఇన్ కేస్ టీచర్ రాకపోతే ఆ పీరియడ్ని వేరే టీచర్ తీసుకోవడానికి అస్సలు లేదు. అసలు ఆ టైంలో వేరే టీచర్ ఆ క్లాస్లోకి ఎంటర్ కూడా అవ్వకూడదు. సో ఆ పీరియడ్లో స్టూడెంట్స్ అందరినీ ఫ్రీగా వదిలేస్తారు క్లాసులో. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. కానీ వాళ్ళు జపాన్ వాళ్ళు కదా, కూర్చొని బుద్ధిగా చదువుకుంటారు, లేకపోతే హోంవర్క్ చేసుకుంటారు. అదే మన ఇండియాలో అనుకోండి, అమ్మాయిలు అయితే అంతాక్షరి ఆడుకుంటారు, అబ్బాయిలు అయితే పేపర్తో క్రికెట్ బాల్ తయారు చేసి ప్యాడ్ ఉండేది కదా, ప్యాడ్తో క్రికెట్ ఆడతారు అనమాట. అంటే మేమైతే అది చేసేవాళ్ళం. సో మీరేం చేసేవాళ్ళో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 2, డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ అనేది చాలా కామన్. దాదాపు అన్ని స్కూల్స్లో ఈ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. సేమ్ జపాన్లో కూడా ఇది కామనే. అయితే మీరు స్కూల్ యూనిఫామ్ మీద ఏ కలర్ స్వెటర్ పడితే ఆ కలర్ స్వెటర్ వేసుకోకూడదు. బ్లాక్, నేవీ బ్లూ ఆర్ ట్యాన్ కలర్ స్వెటర్స్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా స్కూల్ వాళ్ళు ఇచ్చే స్వెటర్సే. ఈ స్వెటర్స్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు అనుకోకండి. ఎందుకంటే చాలా జపనీస్ స్కూల్స్ వాళ్ళ స్టూడెంట్స్ పబ్లిక్లో ఈ స్వెటర్స్ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. నెంబర్ 3, అంతేకాదు స్టూడెంట్స్ వేసుకునే డ్రెస్ లెంగ్త్ అండ్ కలర్స్ పైన కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. షర్ట్స్ అండ్ స్కర్ట్స్ వాళ్ళు చెప్పిన లెంగ్త్స్ లోనే ఉండాలి. అండ్ టై వచ్చేసి రెడ్ కలర్ లోనే ఉండాలి. అలాగే వేసుకునే స్వెటర్స్ కూడా వాళ్ళు చెప్పిన ఏదైనా ఒక కలర్ లో మాత్రమే ఉండాలి. జపాన్ లోని కొన్ని స్కూల్స్ లో స్టూడెంట్స్ వేసుకునే అండర్వేర్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం అక్కడ స్టూడెంట్స్ వైట్ ఆర్ క్రీమ్ కలర్ అండర్వేర్స్ మాత్రమే వేసుకోవాలి. బ్లాక్, రెడ్ లేదా వేరే కలర్ అండర్వేర్స్ అనేవి అస్సలు వేసుకోకూడదు. వాళ్ళు లోపల ఏం అండర్వేర్ వేసుకున్నారో బయట వాళ్ళకి ఎలా తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళకు ఉండే మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి కదా చూసేయి. సో వాటి గురించి మనం కామెంట్ చేయకూడదు. నెంబర్ 4, క్లీనింగ్. మనలాగా వాళ్ళకి ఆయాలు ఉండరు. జపనీస్ స్కూల్స్లో స్టూడెంట్స్కి క్లీనింగ్ కూడా నేర్పుతారు. స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ రూమ్స్ని, టాయిలెట్స్ని అండ్ మొత్తం స్కూల్ని వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలకి శుభ్రతతో పాటు కష్టం, రెస్పాన్సిబిలిటీ అలవాటు అవుతాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. వారంలో 3 సార్లు స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్స్ని క్లీన్ చేసుకోవాలి. అంతేకాదు స్టూడెంట్స్ వాళ్ళు వేసుకునే షూస్ కూడా బయట విప్పేసి అక్కడ ఉన్న కబోర్డ్లో పెట్టిన ఇంటీరియర్ షూస్ వేసుకొని రావాలి. అది స్పోర్ట్స్ క్లాస్ అయినా నార్మల్ క్లాస్ అయినా సరే, స్కూల్లో మాత్రం వేరే షూస్ వేసుకోకూడదు. నెంబర్ 5, జాబ్లెస్. నార్త్ అమెరికా స్టూడెంట్స్ లో ఉండే ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ స్కూల్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. రోజు కొంత టైం పార్ట్ టైం జాబ్ లో వర్క్ చేయడం వల్ల లైఫ్ లో కొన్ని వాల్యూస్ అలవాటు అవుతాయని వాళ్ళ నమ్మకం. అండ్ అది కూడా నిజమే. వాల్యూస్ మాత్రమే కాదు, స్టూడెంట్స్ కి పాకెట్ మనీ కూడా దొరుకుతుంది. అయితే కేవలం నార్త్ అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా కంట్రీస్ లో ఇలా జరుగుతుంది. కానీ జపాన్ లో మాత్రం చాలా స్కూల్స్ స్టూడెంట్స్ ని స్కూల్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయడాన్ని నిషేధించింది. ఎందుకంటే లవ్, రిలేషన్షిప్ లాగే జాబ్ కూడా స్టూడెంట్స్ ని వాళ్ళ స్టడీస్ నుంచి, కెరియర్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుందని అండ్ వాళ్ళ లెర్నింగ్ ని, నాలెడ్జ్ ని కూడా దెబ్బతీస్తుందని వాళ్ళ అభిప్రాయం. నెంబర్ 6, కర్ఫ్యూ. ఫ్రెండ్స్, స్టూడెంట్స్ యొక్క డ్రెస్ కోడ్ గురించి, డేటింగ్ రిస్ట్రిక్షన్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవి ఉన్నప్పటికీ కూడా జపాన్లో స్టూడెంట్స్ నైట్ టైం 10 లోపల ఖచ్చితంగా ఇంట్లో ఉండాలనేది అక్కడ పేరెంట్స్ రూల్. అంటే లేట్ నైట్ పార్టీస్ కానీ, చిల్ మోడ్ అనేవి అక్కడ స్టూడెంట్స్కి 10 PM లోపల మాత్రమే. 10 తర్వాత స్టూడెంట్స్ రోడ్ల పైన కనిపించినా అక్కడ పోలీసులు అస్సలు ఊరుకోరు. అంటే స్కూల్ అయిపోయినా కూడా స్కూల్స్ స్టూడెంట్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయన్నమాట. జపాన్లో. నెంబర్ 7, డిఫెన్స్. అమెరికా అండ్ అదర్ కంట్రీస్లో లాగా జపాన్ స్కూల్స్లో వైలెన్స్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ. అయితే దాని అర్థం జపాన్ స్టూడెంట్స్ డిఫెన్స్ లెస్ అని కాదు. జపనీస్ స్టూడెంట్స్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్కూల్స్లో వెపన్స్ కూడా ఉంటాయి. దాన్నే సాసుమాటా అంటారు. ఈ వెపన్స్ ప్రతి జపాన్ స్కూల్స్ లో గోడకి డిస్ప్లే చేయబడి ఉంటాయి. నార్మల్ గా ఈ సమురై వెపన్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో అపోనెంట్ ని దూరంగా ఉంచి దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది. ఈ వెపన్ చాలా మోడర్న్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కూడా. నెంబర్ 8 డేటింగ్ 2.0.
స్టూడెంట్స్ డేటింగ్ రెస్ట్రిక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ డేటింగ్ రూల్స్ కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, టీచర్స్కి కూడా ఉంటాయి. టీచర్స్ కూడా డేటింగ్ లవ్ చేయకూడదు, ఐ మీన్ స్కూల్లో. ఇన్ఫ్యాక్ట్ మన స్కూల్లో కూడా ఉంటారు కదా కొంతమంది టీచర్స్ ప్రేమ జంటలు. నెంబర్ 9, హెయిర్. గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా అవ్వచ్చు, ఖచ్చితంగా హెయిర్ లెంగ్త్ అనేది స్కూల్ రూల్స్ చెప్పినట్లుగానే ఉండాలి. ఆ రూల్స్ కొంచెం మీరిన స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకుంటారు. అంతేకాదు జుట్టుకి రకరకాల రంగులు కూడా వేసుకోకూడదు. ఒకవేళ స్టూడెంట్ జుట్టు న్యాచురల్ గానే డిఫరెంట్ కలర్ లో ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా డార్క్ డైని వేసుకోవాలి, అంటే బ్లాక్ కలర్ డైని వేసుకోవాలన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే నాలాంటి జుట్టు ఉంటే జపాన్ స్కూల్స్ లో అలౌ చేయరు. నెంబర్ 10, ఇవి మాత్రమే కాదు, జపాన్ స్కూల్స్ లో 3 times కి మించి తుమ్మకూడదు, జంక్ ఫుడ్స్ వాడకూడదు, స్కూల్లో చెప్పిన ఫుడ్ మాత్రమే తినాలి, టైం మేనేజ్మెంట్, వెకేషన్, అసైన్మెంట్స్, ఇలా చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో గైస్, ఇవి జపాన్ స్కూల్స్ లో ఉన్న కొన్ని రూల్స్. ఈ రూల్స్ లో మీకు వింతగా అనిపించిన రూల్ ఏంటో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే బైపాస్ కదా, ఫాస్ట్గా వచ్చేస్తా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మనం బాగానే ఇస్తాం, అది మనది అక్కడ వేరే ప్లేస్ ఉంది, అది అన్ప్రొఫెషనాలిటీగా ఉంటుంది కొంచెం. కానీ ఎన్ని తాటి చెట్లు అంటే దాని అర్థం ఏంటంటే మనం సముద్రానికి దగ్గరగా ఉన్నాం, సమీపంలో ఉన్నాం. సో సముద్రం దగ్గరలో ఉన్నప్పుడే ఈ తాటి చెట్లు కనిపిస్తాయి ఎక్కువ. సో ఈ మొత్తం తాటి చెట్లే. సో ఇక్కడ తాటి కళ్ళు కూడా తీస్తారనుకుంటా నాకు తెలిసి. మీకు ఎప్పుడైనా కావాలంటే అక్కడికి రావచ్చు, కానీ మన కాంటాక్ట్స్ అయితే లేవు. అదిగా ఆడ సిట్టింగ్ పడుతుంది చూసారా, ఇక్కడ ఉన్నారు కదా, ఇదిగా తాటి కళ్ళు, అదే తాటి కళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ మత్స్యకారులు కూడా వాళ్ళు చేపలు పట్టడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు వచ్చాడండి ప్రొఫెషనల్ డ్రైవర్ ఎక్కాడు బండి పైన. ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ తిప్పినట్టు తిప్పుతాం. ఇటు తిప్పు, ఎంత తిప్పుతా, నువ్వు లాగుతావేంది? మరి అడే గుద్దితే ఎవరు లాగుతారు నీకు? రోడ్లు ఎవరు లేరా, నువ్వు అట్లా ఆగొద్దు, వెనక కూర్చో ఫస్ట్ నువ్వు. ఆగిందిలే 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 ఆగిందిలే.